ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు స్టెప్ బై స్టెప్ చెప్తారా? దీంట్లోంచి ఎంత తీసేయాలి, దాంట్లోంచి ఎంత తీసేయాలి ఫస్ట్ చెప్పండి. వెరీ గుడ్. 40 మా 39, రిమైనింగ్ నెంబర్ ఎంత 40. ఈ స్టెప్ అందరికి అర్థమైందా? అంటే 40 తీసేస్తే చూడండి 3958. నెక్స్ట్ ఎంత వేస్తాం చెప్పండి ఇక్కడ. వెరీ గుడ్. 02. ఎందుకు 02? కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి 8432 ఇంటూ 999 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఎంత తీసేయాలి? వెరీ గుడ్. 9 తీసేస్తాం. ఎందుకు చెప్పండి? 3 digits తీసేస్తే రిమైనింగ్ నెంబర్ ఎంత 8. ఏజ్ నెంబర్ ఎంత 9. 9 తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 841323 ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఆయన అక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 568. ఎక్కడిది 568? 10కి ఈక్వల్ చేస్తాం. ఇంకా అర్థమైందా? సింపుల్ చూడండి మా. 12 9s మనకు తెలుసు. 12 9s ఎంత 108. నిజమంటే అది ఎలా ఫామ్ అయింది చూడండి. 1 digit తీసేస్తే రిమైనింగ్ ఎంత 1 ఉందా? 1 నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఎంత 2 కదా. 12 - 2 10. ఈ 2 దేనికి ఈక్వల్ అయింది? 10కి ఈక్వల్ అయింది. అదే రూల్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? రాసుకుంటారా? ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్స్ 786 ఇంటూ 999, 786 ఇంటూ ఇవే కదా మనం చేసిన మోడల్స్. ఓకే, ఒక నెంబర్ తీసుకున్నాము, సేమ్ ఈక్వల్ డిజిట్ చేసాము. రెండోది ఒక నెంబర్ తీసుకున్నాము, అంతకన్నా ఎక్కువ. నెక్స్ట్ వన్ ఒకటి లెస్, నెక్స్ట్ 2 లెస్. చేయగలరు కదా ఈ 4. ఓకే, రాసుకోండి, ఒకటి చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఎంత వచ్చింది ఆన్సర్? 7852114. నెక్స్ట్ వన్ ఎంత వచ్చింది చెప్పండి? 75914. నెక్స్ట్ వన్ 77814. ఇది మా 77074. ఓకేనా? లాస్ట్ వన్ చూడండి. 1 digit కాబట్టి 1 తీసేస్తున్నానా? రిమైనింగ్ ఎంత తీసేయాలి చెప్పండి? 79. నా 79 తీసేస్తే 6లో అంటే 16లో అంటే 707.4. ఓకేనా? 704 అయితే ఆన్సర్ అవుతుంది. ప్రతిరోజు మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతున్న విషయం మనకు తెలుస్తుండాలి. అప్పుడే జాబ్కి దగ్గర అవుతాం. మనం ఈరోజు క్లాస్కి వచ్చినా రాకున్నా ఏం తేడా లేదు అంటే దాని అర్థం ఏం చెప్పండి? నిన్న రాలేదు అనుకుంటా కదా. ఏం పేరు నీ పేరు? వికాస్. చూడు వికాస్ నిన్న రాలే, ఈరోజు వచ్చాడు. నిన్న క్లాస్ మిస్ అయిన ఫీలింగ్ అయితే అబ్బాయికి ఉండాలి. లేకుంటే ఏం లాభం చెప్పండి? ఈరోజు క్లాస్ జరిగి ఈరోజు క్లాస్ మిస్ అయినారు అనుకోండి, వాళ్ళకి రేపు ఏమనిపించాలని చెప్పండి? మీకు వాళ్ళకి ఏముండాలి? ఖచ్చితంగా అయితే తేడా ఉండాలి మా. ప్రతి ఒక్కదానికి ఏముండాలంటే తేడా ఉన్నప్పుడే మనం ఏం చేస్తే జాబ్కి దగ్గర అవుతాం. ఓకేనా? ఒక చిన్న మ్యాథ్స్ మ్యాజిక్ నేర్పిన, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కలగడానికి. ఇక నాన్ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్ నాన్ మ్యాథ్స్ మీరా? ఏది మీరు గ్రూప్ ఏది? బిఎస్సి బీజెడ్సి. ఓకే, బయాలజీ. ఓకే, ఒకరేనా నాన్ మ్యాథ్స్ ఉంది? మీరు అందరూ మ్యాథ్స్ అయినా? వెరీ గుడ్, మ్యాథ్సే. ఎందుకు మా నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్కి ఏంటి తేడా? మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది అంతే. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఆ కాన్ఫిడెంట్ ఉండదు. మీరు గమనించలేదు, 6th to 10th క్లాస్ వరకు క్లాస్ టీచర్ ఎవరు చెప్పండి? మ్యాథ్స్ సరే. క్లాస్ టీచర్ ఎవరు? మ్యాథ్స్ సరే. టైం టేబుల్ తయారు చేసేది ఎవరు? మ్యాథ్స్ సరే. ప్రిన్సిపల్గా తయారు చేసేది మ్యాథ్స్ సార్కి అప్పచెప్తాడు. మ్యాథ్స్ సార్ టైం టేబుల్ తయారు చేయమని. ఓకేనా? ఏదైనా డౌట్ వచ్చినా ఎవరికి అడిగి వెళ్తారు? మ్యాథ్స్ సార్కి. అంటే మొత్తం ఎవరికి చెప్పండి? మ్యాథ్స్ చుట్టే తిరుగుతుంది. మీరు గమనించలేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ దేంటైనా మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మ్యాథ్స్ ఉంటుంది. ఈవెన్ హిస్టరీ కూడా మ్యాథ్స్ ఉంటుంది. మా ఇయర్స్ వస్తాయి కదా, మ్యాథ్సే కదా కదా. అన్ని సబ్జెక్టులో ఉండేది ఏది అంటే మ్యాథ్స్. జస్ట్ ఒక 3 digits నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఒక మ్యాజిక్ నేర్పిస్తాను, మీరు వెళ్ళి ఏం చేస్తారు అంటే మీ ఫ్రెండ్స్తో లేకుంటే మీ రిలేటివ్స్తో జస్ట్ ఒక చిన్న క్విజ్ చేయండి. ఓకే, ఇప్పుడు జస్ట్ చెప్తాను ఒక చిన్న ఇది మ్యాజిక్, మ్యాథమెటిక్స్ మ్యాజిక్స్.
మ్యాథ్స్ అంటేనే మ్యాజిక్, అదొకటి తీసుకుందాం. ఒక 3 digits నెంబర్ చెప్పండి. ఒక 3 digits నెంబర్ మా ఏదైనా సరే 3 digits నెంబర్ ఎంత, 101 నుండి 999 వరకు ఏదైనా ఒక నెంబర్ చెప్పేసాయి. 9 8 64. నేను ఒక ఆన్సర్ అయితే రాసి పెట్టా, 2862 రాశాను. ఓకే, ఇంకొక నెంబర్ చెప్పండి 3 digits నెంబర్. 786. ఇంకో నెంబర్ చెప్పండి. ఇంకొక నెంబర్ విజయలక్ష్మి చెప్పు ఒక 3 digits నెంబర్. అమ్మా 3 digits నెంబర్ అడుగుతున్నా కానీ 3 digits నెంబర్ డబ్బులు ఇవ్వమంటున్నా నేను. ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఒక నెంబర్ చెప్పడానికి 999. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. 3 + 4 ఎంత? 7. 7 + 6 13. 13 + 9 22. 11 18 26. 11 18 26 28. నేను ముందే రాసి పెట్టా ఆన్సర్. ముందే రాసే కదమ్మా. 2862 అని నేర్చుకుంటారా? ఓకేనా? ముందు ఒక మీరు చేయాల్సింది ఏదంటే మీ ఫ్రెండ్ని ఒక 3 digits నెంబర్ అడగాలి. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు అంటే ఒక పేపర్ తీసుకొని ఆన్సర్ రాసి వాళ్ళ జోబులో పెట్టేసేయండి. ఓకేనా? వాళ్ళు ఆ డిజిట్స్ చెప్తానే ఆన్సర్ రాసి వాళ్ళ జోబులో పెట్టేసేయండి. తర్వాత రిమైనింగ్ ఏం చేస్తారు చెప్పండి, లేకపోతే పక్కన రాసి పెట్టేయండి, అది చూపెట్టకండి. రిమైనింగ్ ఇవన్నీ వేసిన తర్వాత అది ఓపెన్ చేయమనండి, అదే నెంబర్ అక్కడ ఉంటుంది. మ్యాజిక్ అర్థమైందా? మనం ఇక్కడ రాసాం, నిజమంటే ఏం చేయాలి చెప్పండి, ఒక పేపర్లో రాసి సీక్రెట్గా వాళ్ళకి ఇచ్చేసేయాలి. తర్వాత ఏం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, మనం చేసింది ఏది అంటే 9 రూల్. ఏం చేస్తే చెప్పండి, 9 రూల్ చేస్తాం. ఏం చేస్తే చెప్తా చూడండి. మనం చెప్పిన నెంబర్ ఏం చెప్పండి, ఇదే కదా మీరు చెప్పిన నెంబర్. ఓకేనా? ఆ చెప్పిన నెంబర్కి ఏం చేస్తానంటే ముందు 2 యాడ్ చేశా, ఆ నెంబర్లోంచి 2 తీసేసా. చూడండి 864 అనుకోండి, 864 ముందు 2 పెట్టేసేయండి. అంటే 2864లోంచి 2 తీసేస్తే 2 వచ్చింది. అర్థమైందా? ఇన్కేస్ చూడండి మీ ఫ్రెండ్ 786 చెప్పారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి, 2784 రాస్తాం. ఇంతవరకు ఓకేనా? ఇన్కేస్ చూడండి 131 చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 2 యాడ్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా? 129 రాస్తాం. ఎందుకు 129? -2 చేస్తే 31 నుంచి 2 పోతే 29 కదా. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ అర్థమైంది కదా ఇంతవరకు. రెండో స్టెప్ ఏంటంటే మీరు చెప్పింది ఏం చెప్పండి, ఇది చెప్పారు. ఏం చెప్పారు తర్వాత? 786 చెప్పారు. నేను ఇమీడియట్గా ఏం చేశానంటే 7కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 2. 8కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 1. 6కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 3. నెక్స్ట్ మీరు ఏం చెప్పారంటే 999 చెప్పారు. 999 చెప్పారు కాబట్టి నేను ఏం చేయకుండా అలానే పెట్టా. ఇన్ కేసు వేరే నెంబర్ చెప్పింటే, ఇన్ కేసు మీరు 324 చెప్పింటే దాన్ని 999కి ఈక్వల్ చేయడానికి ఎంత, 675 రాసేవాడిని. ఇంకో నెంబర్ నేను రాసేవాడిని. మీరు ఇది చెప్పారు కాబట్టి నేను ఏం చేసేప్పుడు అక్కడికి ఆపేసా. అంటే నేను చేసింది ఏది అంటే 999 + 999 అంటే ఎంత చెప్పండి, 1998 యాడ్ చేశా. మీరు ఫస్ట్ చెప్పిన నెంబర్కి ఏం చేస్తే చెప్పండి, 1998 యాడ్ చేశాను. 1998 అంటే 999 + 999 యాడ్ చేస్తాను, అంతే. ఆడు చేసింది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం చూడండి. చూడండి నేను ఒక నెంబర్ చెప్తాను, 342. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 2340. ఇంతవరకు ఓకేనా? ఎక్కడిది అది? ముందు ఒక 2 యాడ్ చేశాను, తర్వాత 2 లెస్ చేసేసాను, అంటే 1998 యాడ్ చేసేదానికి అంతే. ఓకే, నెక్స్ట్ నేను ఒక నెంబర్ చెప్తాను చూడండి, 524. మీరు చేయాల్సిన నెంబర్ ఎంత, దీనికి ఏం చేస్తారు చెప్పండి, 475 ఇక్కడ రాయకుండా పక్కన రాసేసేయండి 475. ఎందుకు అంటే వాడికి ఐడియా రాకుండా 9 చేస్తున్నామని. నెక్స్ట్ ఇంకో నెంబర్ నేనే రాస్తాను చూడండి, 324. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 675. ఇప్పుడు యాడ్ చేస్తే 2340 అని వస్తుంది. ఇంకా వేరే వచ్చే ఛాన్సే లేదు. ఎంత వస్తుంది, 2340. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి 247. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 2240.
అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నేను ఒక నెంబర్ చెప్పాను 824 అన్నా అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తాను చెప్పండి, 175. నేను మళ్ళీ 175 చెప్తే మీరేం చేస్తారు చెప్పండి, 824 రాసేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, డిజిమ్ ఏం లేదు మా, ఈ రెండు నెంబర్లు ఏమో 999, ఈ రెండు నెంబర్లు ఏమో 999. అంటే 999 ప్లస్ 999 ఎంత, 9098. అంటే ఉన్న ఆన్సర్కి 9098 యాడ్ చేస్తే ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ అదే కదా, ఏది 2245. నిజమంటే నేను ఏ నెంబర్ కంటే ఈ నెంబర్కి 247కి 1998 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అంతే చెప్పండి, రెండు చూడండి, 7 + 15 14, 2245 కదా. ఇలా చేస్తే చిన్నగా చేస్తే ఎవరైనా కనిపెడతాడు, ఇమీడియట్గా ఏం చేస్తాడంటే దీన్ని 2000 అనుకోండి, 2000 చేసి దాంట్లో 2 తీసేస్తున్నాం. అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తుంది చెప్పడం, 247కి 2000 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2247 అవుతుంది. 2 తీసేస్తే 198 యాడ్ చేసినట్టే కదా, 2000 యాడ్ చేసి దాంట్లోంచి 1 తీసేస్తాను. అర్థమైందా? ఒక చిన్న రిక్వెస్ట్, దీంట్లో మాత్రం డౌట్లు అడగకండి, డౌట్ ఏం లేవు కదా. జనరల్గా మా మ్యాథ్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్గా ఏంది వచ్చేస్తుంది. మ్యాథ్స్ అంటే పెద్దగా ఏమీ లేదు. ఓకే, పైగా మీకు అడిగే మ్యాథ్స్ ఏది అంటే 10th క్లాస్, బిలో 10th క్లాస్వే. 8th నిజమంటే ఎస్ఐకి 8th 9th 7th 8th 9th, 10th కూడా సిలబస్ తక్కువ. అంటే జస్ట్ ఆ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. మరి చిన్న విషయం చూడండి, మీరు హిస్టరీ నేర్చుకోండి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు, ఇక్కడ చూడండి బుక్ స్టోర్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, చూసారు ఎప్పుడన్నా? 6th 7th క్లాస్ కదా మీ సిలబస్ అదేనా? వెరీ గుడ్. ఆ బుక్స్ అంటే బేసిక్ నేర్చుకొని తర్వాత ఏం చేస్తారంటే స్టాండర్డ్ నేర్చుకుంటారు. మరి మ్యాథ్స్కి వచ్చాకనే ఎన్సీఆర్టీ బుక్ ఎవరు చదవరు. మీరు నేర్చుకునే మా 6th 7th 8th క్లాస్ నేర్చుకుంటున్నారా? ఏం నేర్చుకుంటున్నారు? డైరెక్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏరియాస్ వాల్యూ నేర్చుకుంటున్నాం. అదే హిస్టరీకి వచ్చాక ఎక్కడి నుండి వెళ్తున్నారు? బేసిక్ నుండి వెళ్తున్నారు. అంటే జీఎస్కి వచ్చాకనే బేసిక్ నేర్చుకొని, మ్యాథ్స్కి వచ్చాక బేసిక్ నేర్చుకోవట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అక్కడే బేసిక్ మిస్ అవుతున్నాం. మీకు నిజమంటేమో 8th క్లాస్ 6th క్లాస్లో మ్యాథ్స్ చెప్పింటారు, కానీ అప్పుడున్న మన ఐక్యూకి ఆ చెప్పిన మ్యాథ్స్ ఎక్కువ కాబట్టి గుర్తులేదు. కరెక్టే కదా? 10th క్లాస్లో మ్యాథ్స్ ఐడియా ఉన్నాయా? సిలబస్ ఏమేమి ఉన్నాయో మీరు చదివినప్పుడు కదా, మన కరికులం అలా ఉంది అంతే. ఓకే, మరి మీకు టేబుల్స్ ఎన్ని వచ్చు? టేబుల్స్ నేను నేర్పించేస్తాను. ఓకే, టేబుల్స్ ఇప్పుడు మనం 11 to 20 వరకు టేబుల్స్ నేర్చుకుందాం. ఎంతవరకు? ఎక్కడి నుండి? 11 నుండి 20 వరకు. 11 to 20 వరకు ఈ టేబుల్స్. ఫస్ట్ ఏం చేద్దాము అంటే చూడండి, 12 ఏజ్ తెలుసా తెలీదా? ఎంత 12 ఏజ్ ఎంత? 96. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు మా, 2 ఏజ్ ఎంత? 16. ఇంతవరకు ఓకేనా? ఇక్కడ 8 అంటే 80, 16 + 80, 16 + 80 96 కదా. 8 కాదు 80 అనుకోవాలి. ఇప్పుడు చూడండి, 13 7s 91. ఓకే, అది వదిలేసి 7 3s ఎంత? 21 + 20 సారీ 70. 21 + 70, 70 ఎక్కడిది? ఇక్కడ 70 అనుకుంటామంటే ఎంత? 91. 14 × 6 24 + 60 84. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను చూడండి, 19 5s అన్నాడు అనుకోండి. ఇప్పుడు చూడండి 9 5s ఎంత? 45 దాకా. ఓకేనా? ప్లస్ ఏమి యాడ్ చేయాలి? 50 యాడ్ చేయాలి. 45 + 50 95. చూడండి 18 7s 7 8 56. 56కి ఎంత యాడ్ అవుతుంది? 70. యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 126. అర్థమవుతుందా? 13 × ఏజ్ 24 ప్లస్ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది, ప్లస్ ఏమి యాడ్ చేస్తాం? 80 అంటే ఎంత? 104. 79s 63 + 90 150. అర్థమైందా? ఇక్కడ మనం ఎక్కడి నుండి ఎక్కడ చేస్తుంటే ఓకే 11 నుండి 20 వరకు చేయొచ్చు. ఇక్కడ చూడండి 8 ఇచ్చి 7 కాకుండా 18 17 ఇచ్చినా కూడా చేస్తారో చెప్తాను. ఇది అర్థమైందా కాన్సెప్ట్? క్లాస్ చేసుకోండి. ఇప్పుడు చెప్తారా? 3 7 ఎంత? 21 + 70 ఎంత? 91.
91. మీరు ఎవరైనా చిన్నప్పుడు ఈ టేబుల్స్ రాక తన్నులు తిన్నారా కదా? చాలా చిన్న విషయం, ఆ విషయం తెలియలే అప్పుడు మనకి. ఏంది 7 3 21, దాని 21 దేనికి యాడ్ చేయాలి? 70కి యాడ్ చేస్తే వచ్చేస్తుందని తెలియక మనం ఏం చేస్తాం చెప్పండి కదా. ఇప్పుడు 13 × 17 వెళ్దాం. ఓకే, అదైతే ఈజీమా, మీరు బట్టి అయితే పట్టిండొచ్చు. కానీ ఇప్పుడు 13 × 17 ఇచ్చినప్పుడు ఇప్పుడు చేయాల్సింది చూడండి. ఇక్కడ ఎంత చెప్పండి నెంబర్ 13, ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎంత చెప్పండి 7. 13 + 7 20, ఇంత దాకా ఓకేనా? 13 + 7 అయినా 17 + 3 అయినా 20నే వచ్చేది. ఇంతవరకు ఓకేనా? 20కి ఒక 0 యాడ్ చేసుకున్నా అంటే మన కాడ ఎంత ఉన్నట్టే 200 ఉన్నట్టు. ఇది అర్థమైంది అందరికీ? చూడమ్మా, 13కి 7 వచ్చి యాడ్ చేస్తున్నాను, ఎంత వస్తుంది చెప్పండి 20. 20ని నేను ఏం చేస్తున్నానంటే 200 అనుకుంటున్నా. ఇంత దాకా ఓకేనా? 7 3 21 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 221 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 15 × 16 ఇచ్చాడు అనుకోండి, 210 రాసేస్తున్నా. ఎక్కడిది 210? 15కి 6 తెచ్చి యాడ్ అయితే ఏమవుతుంది చెప్పండి 21, దానికి ముందు 0 పెట్టేస్తాం. నెక్స్ట్ 5 6 30, ఆన్సర్ ఎంత 240 అనేది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి 16 × 13 190 ఫైనల్ పడాలి. 190 ఓకేనా అందరికీ? డౌట్ ఏం లేదు కదా? 190 ఎక్కడిది? 16 + 3 ఎంత 19, 0 యాడ్ చేసా. నెక్స్ట్ దీనికి ఎంత యాడ్ కావాలి 18, అంటే 208 అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ స్టెప్ పెడుతున్నాను కానీ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేయగలిగాలి. చూడండి 14 × 17, ఇప్పుడు చూడండి మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా అంటే 210 ఎక్కడిది 210? 14 + 7 ఎంత 21 కాబట్టి 210. 210కి ఎంత యాడ్ అవుతుంది 28, అంటే ఎంత 230. ఓకేనా? 14కి 7 తెచ్చి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 21 కాబట్టి 210 అనుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి 28 వచ్చే ఆన్సర్ ఎంత 238 అనేది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకోండి. ఈ ఒక్కటి రిలీంగ్ చేయండి. చేశారా? ఫస్ట్ వన్ ఎంత వచ్చింది 240, సెకండ్ వన్ 238, థర్డ్ వన్ 342, 224, 288, 250. అందరికి ఓకేనా? జనరల్గా చూడండి మనకి ఎంతవరకు అంటే మహా అయితే 20 వరకు టేబుల్స్ నేర్చుకుంటాం, కానీ 30 వరకు వస్తే కొంచెం ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఇప్పుడు 30 వరకు నేర్చుకుందామా? మనకి ఇప్పుడు మీకైతే టేబుల్స్ 20 వరకు వచ్చు. అవి కూడా ఎలా 12 10s ఎంత 120 కాదు 12 19s కూడా మీకు వచ్చు. 210 + 18 228 అంతే కదమ్మా. 21 చూడండి 12కి 9 యాడ్ చేస్తే ఎంత 21, 210 ప్లస్ ఒక 18 228. అంటే మీకు ఎంతవరకు వచ్చు అంటే టేబుల్స్ వచ్చు 228. ఇది ఆన్సర్ మీకు ఎంతవరకు అంటే 20 వరకు వచ్చు. ఇది ఎప్పుడే బాగా అప్లై అవుతుంది అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయడమో లేకుంటే ఎవరికైనా చెప్తే వచ్చేస్తుంది. మీకు రెండు ఛాన్సెస్. ఒకటేది అంటే ఓన్గా కూర్చొని ప్రాక్టీస్ చేయడం, రెండోది ఎవరైనా కూర్చోబెట్టి చెప్పడం. ఏది ఈజీ రెండిట్లో? చెప్పడం ఈజీ. ఓన్గా కూర్చోంటే కాన్సన్ట్రేషన్ రాదు. ఎవరికైనా చెప్పాలంటే ఈజీ. కాబట్టి ట్రై చేయండి. మొన్న చెప్పినవి చేశారా? స్క్వేర్స్ ఎవరికైనా నేర్పించారా? ఎందుకుమా దొరకలేదా? ఎవరు దొరకలేదా? ఇంత పెద్ద మహానగరంలో మీకు మీరు చెప్తే వినేవాళ్ళు దొరకలేదా? ఉనింటారు చూడండి. హాస్టల్లో ఎక్కడ ఉంటారు మీరు? మీ రూమ్మేట్ స్కూల్ లేరా? వాళ్ళు కూడా లేరు. ఓకే ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే అర్థమైంది కదా? మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 21 నుండి నేర్చుకుందాం. ఇంతవరకు ఓకేనా? 22s ఓకే. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు ఏం చేసామో సేమ్ అదే కాన్సెప్టే. ఇక్కడ చూడండి 21కి 2 తెచ్చి యాడ్ చేయండి. 21 + 2 23. ఇంతవరకు ఓకే. ఇంతకుముందు 23 అంటే 230 రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే డబల్ చేయండి. 23 డబల్ ఎంత 460 రాస్తున్నా. ఇది ఓకేనా? ఇది యాడ్ చేసి ఎంత వచ్చింది అంటే 23 వచ్చింది. ఇంటూ 2 ఎంత 460. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు చూడండి 24 × 26 ఇచ్చాడు అనుకోండి. యాడ్ చేస్తే 30 ఓకేనా? ఇంటూ 2 ఎంత
సారీ 600 తీసుకుంటాం. నెక్స్ట్ ఏమో ఒక 24 ఎంత అంటే 624. అర్థమైందా? 24 ఇంటూ 21. ఇప్పుడు చెప్తారా? నాకు ఆన్సర్ డైరెక్ట్ రావాలి. 504. 24 + 1 ఎంత? 25. డబల్ చేస్తే ఎంత? 50. 0 500. 1 4 ఎంత? 4. అంటే ఆన్సర్ ఎంత? 504. 25 ఇంటూ 2 ఎంత అంటే 50 ప్లస్ 4 ఎంత అంటే 504. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తారా ఆన్సర్? ఆన్సర్ ఎంత? 5. యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 28 ఇంటూ 2 ఎంత? 567. ఆన్సర్ ఎంత అంటే 567. చూడండి 24 ఇంటూ 24 మనకు తెలుసు ఎంత? 576 కదా. దీని ప్రకారం చూడండి యాడ్ చేస్తే ఎంత? 28. ఓకేనా? ఇంటూ 2 ఎంత? 560 ఒక 60 576. అర్థమైందా? రాసేసుకో. ఇదే చూడండి ఇక్కడ కూడా అప్లై అవుతుంది. 31కి 2 యాడ్ చేయండి ఇంటూ 3 ఇది ఆన్సర్. క్లియర్? ఓకేనా? థర్టీ ఇంటూ 3 ఎంత చెప్పండి? ఇదిగో ఏ టేబుల్తో? 30 ఇంటూ 30సే ఉంటాయి. ఓకేనా? రాసేసుకుంటారా? జస్ట్ గుర్తుపెట్టండి. 30s ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే రెండు ఇక్కడ 30s ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంటాయి? 30సే ఉంటాయి. ఓకేనా? రాసేసుకోండి.